చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో ఆ పార్టీ కార్యకర్త వృద్ధుడు చీలి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు చక్రాల కింద నలిగి చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. A2గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చినటువంటి పరిస్థితి ఉంది. A1 డ్రైవర్ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, కొంత సమాచారం సేకరించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసును కొట్టేయండి, ఈ కేసుతో నాకేం సంబంధం, ఒక ప్రమాదం జరిగింది, డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, మమ్మల్ని ఏ విధంగా విచారణకు పిలవాలని చూస్తారు, ఈ కేసుతో నాకేంటి సంబంధం, కొట్టేయండి అంటూ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. విచారణ జరుగుతుంది. ఇక పూర్తి స్థాయి విచారణ వచ్చే బుధవారానికి కోర్టు కూడా వాయిదా వేసిన పరిస్థితి. మరి ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. దానికి ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ప్రమాదం జరిగినప్పుడు మరి ఆ ప్రమాదం గురించి ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆ వెహికల్లో ఏదైతే ప్రమాదం చేసినటువంటి వెహికల్ ఉందో ఆ వెహికల్లో ప్రయాణం చేస్తున్న మిగతా వాళ్ళని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు అని న్యాయమూర్తి అడిగారు. దానికి ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా చాలా స్పష్టంగా న్యాయమూర్తికి సమాధానం ఇచ్చిన పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఒక వాహనం ప్రమాదం గురైనప్పుడు లేదంటే ఆ వాహనం ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి వాహనం ఉందో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళని కూడా ఆ ప్రమాదానికి సంబంధించి సమాచార సేకరణలో భాగంగా క్వశ్చన్ చేయొచ్చు, విచారణకు పిలవచ్చు అని సుప్రీం తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి అని చెప్పారు. దానికి న్యాయమూర్తి కూడా ఓకే చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే కారు కింద నలిగిపోతున్నాడో అతన్ని పక్కకు పడేయండి, కారుని ముందుకే పోనివ్వండి అని అందులో ప్రయాణం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అలా చెబుతారని మీరు ఎలా అనుకుంటారు అని న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి ప్రాథమిక ఆధారాలు మేము సంపాదించాం సార్. ఎందుకంటే డ్రైవర్ని ఆల్రెడీ క్వశ్చన్ చేశాం. ఎస్, మా వెహికల్ కిందే అతను నలిగిపోయాడు అని మా విచారణలో అతను ఒప్పుకున్న పరిస్థితి. మరి ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక కార్యకర్త కారు కింద నలిగిపోయినప్పుడు అతనికి వైద్య సాయం అందించే విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? డ్రైవర్ చెప్పాడు, అతన్ని మా కార్యకర్తలు పక్కకు తీశారు సార్, ఇక విపరీతంగా కార్యకర్తలు వస్తూ ఉన్నారు, జనం రోడ్ల మీదకి వస్తున్నారు, కాబట్టి మేము ఫాస్ట్గా ఏదైతే కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళే ప్రయత్నంలోనే మేము ముందుకు కదిలాము అని చెప్పారు. మరి కారు కింద నలిగిన తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ కార్యకర్తకు వైద్య సాయం అందించాలి అని ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఏమైనా ఇచ్చారా? ప్రమాదం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఆయన ఏం మాట్లాడారు? ఇది డ్రైవర్ నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అసలు కాన్వాయ్లోనే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుందండి, లేదంటే కనుక వెంటనే ఒక అంబులెన్స్ను పిలిపించి చీలి సింగయ్య అనే కార్యకర్తను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వాలి. సో ఇలాంటివి ఏమీ లేకుండా ఫాస్ట్గా మనం ఏదైతే కార్యక్రమానికి వెళ్ళాలో, రెంటపాళ్ళ గ్రామానికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాలి, అతను కొంచెం పక్కకి జరిపించండి అన్నారు. కానీ అతను బాగోగుల గురించి, అతను పరిస్థితి ఏ విధంగా ఉందని కానీ వాకబు చేయలేదు. దీన్ని ఆ తర్వాత వివాదం అయ్యేసరికి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. మన వెహికలే గుద్దింది అన్న విషయానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి వేరే గుర్తు తెలియని వాహనం ఢీకుందని చెప్పారు. తను ప్రయాణం చేస్తున్నటువంటి వాహనమే ఢీకుందని తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాచేసి జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాహనం ఢీకుందని చెప్పించారు. ఆధారాలు స్పష్టంగా లేకపోయేసరికి ఈ ఘటన జరిగిన రోజు పోలీసు అధికారులు కూడా మీడియా ముఖంగా అదే చెప్పారు. గుర్తు తెలియని వాహనంగా కేసు నమోదు చేసాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, అవినాష్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించిన ఒక వెహికల్ ఢీకుందని ఒక అనుమానం ఉంది, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెట్టారు. ఎందుకంటే ఆ తర్వాత రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, చాలా విషయాలు మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అసలు మద్యం కుంభకోణం ఉందా, అసలు ఏవేవో కేసులు పెడుతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అంతకు ముందు రోజు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి, చనిపోయినటువంటి ఒక కార్యకర్తకు సంబంధించి కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఆ పర్యటనలో 3 చనిపోయారండి. ఒక కార్యకర్త లిటరల్గా సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ ఎండ కారణంగా ఎక్కువ కార్యకర్తలు రోడ్ల మీదకి రావటం వల్ల. ఇంకొక వ్యక్తి అంబులెన్స్లో ఉండగానే ప్రాణాలు వదిలిన పరిస్థితుంది. విపరీతంగా అక్కడ జన సమీకరణ చేసి ర్యాలీ తీశారు. అసలు పోలీసులు ఆంక్షలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఆంక్షలను బేఖాతరు చేశారు, ఉల్లంఘించారు నిబంధనల్ని. కేవలం 3 వెహికల్స్లో మాత్రమే రండి అని చెప్పారు.
100 మంది మాత్రమే మీరు వెంట తీసుకుని రండి అన్నారు. ఎందుకంటే ఇరుకైన రోడ్లు, మీరు ఆ విధంగా జన సమీకరణ చేసి వేలాదిగా రోడ్ల మీదకి వస్తే స్టాంపేడ్ జరిగే అవకాశం ఉంటుంది. తొక్కిసలాట జరిగితే చాలామందికి ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ నియమాలు పాటించండి అంటే ఏమాత్రం వినిపించకుండా వేలాదిగా తరలి వచ్చేసారు. ఆ కారణంగానే ఈ విధంగా దుర్ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటికన్నిటికి సంబంధించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి సార్, మాకు కొద్దిగా సమయం ఉండన్నారు. సో బుధవారానికి వాయిదా పడింది. మరి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్లో తాము సంపాదించినటువంటి ఆధారాలు, ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఆ జరిగిన ఘటనకు సంబంధించి డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ సందర్భంగా తీసుకున్నటువంటి ఆధారాలు, ఆయన స్టేట్మెంటు, ఇవన్నీ పరిశీలించిన మీదట ఈ ఆధారాలని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. బుధవారం రోజు కోర్టు ఏం చెప్తుందో చూడాలి. బుధవారం రోజు మరి విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించాల్సిందే, పోలీసులకు విచారణ మీరు హాజరు కావాల్సిందే అంటారా? లేదు అని చెప్పి ఆయనకేం సంబంధం అని కొట్టేసే పరిస్థితుందా? సో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.